హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్య. ఈ వీక్ అప్డేట్స్ గురించి చెప్పాలంటే క్లారిటీ ఇచ్చే అప్డేట్స్ మాత్రం బానే ఉన్నాయి. SSMB 29 గురించి, ప్రభాస్ 3 మూవీ షూట్ గురించి, స్టార్ హీరో చేయబోయే పొలిటికల్ మూవీ గురించి, త్వరలో రిలీజ్ అవబోయే పుష్ప అండ్ గేమ్ చేంజర్ గురించి మంచి కబుర్లే ఉన్నాయి. సో ఏ మాత్రం లేట్ చేయకుండా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటే కబుర్లు స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే ఆ క్లైమాక్స్ ఉంది గురుగారు, వేరే లెవెల్. అంతవరకు సినిమా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా ఆ రివీల్ లో నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది సినిమా. కిరణ్ అబ్బవరం కి సూపర్ హిట్ వచ్చేసినట్టే. ఒకవేళ థియేటర్ కి వెళ్తుంటే మంచి సౌండ్ ఉన్న థియేటర్ బుక్ చేసుకోండి, ఆ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగుంటుంది. లక్కీ భాస్కర్ సినిమా అయితే నాకు నచ్చింది. ఎంగేజింగ్ గా ఉంటుంది. ఎవ్రీ 10 minutes కి ప్లాట్ మారుతూ ఉంటుంది. దాని వల్ల ఇంకా ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. సో చూడాలి అనే థాట్ ఉంటే ధైర్యంగా వెళ్ళిపోండి, ఎక్కువ ఆలోచించొద్దు. అమరన్ ఈ సినిమా కూడా నాకు నచ్చింది. యూజువల్లీ ఇలాంటి మూవీస్ అన్ని ఒకే టెంప్లెట్ లో ఉంటాయి కదా, ఈ మూవీ కూడా అలానే స్టార్ట్ అవుతుంది కానీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ నుండి వేరే ఫ్లో లో ఉంటుంది. అండ్ లాస్ట్ వరకు అదే కంటిన్యూ అవుతూ ఒక ఎమోషనల్ హై తో మూవీని ఎండ్ చేస్తారు. శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి అయితే వాళ్ళ రోల్స్ లో జీవించేస్తారనే చెప్పాలి, అంత బాగా సెట్ అయ్యారు. ఇక టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే రహస్యం ఇదం జగత్ ట్రైలర్ రిలీజ్ అయింది. థ్రిల్లర్ విత్ మైథాలజీ రెఫరెన్సెస్ తో ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మత్కా ట్రైలర్ రిలీజ్ అయింది. ఏదో ర్యాక్స్ టు రిచెస్ టైప్ లో ఉండే మంచి క్యారెక్టర్ డ్రివెన్ మూవీలా అనిపిస్తుంది. సినిమా ఏమవుతుందో తెలియదు కానీ వరుణ్ పర్ఫార్మెన్స్ కి మాత్రం మంచి పేరు వచ్చేలా ఉంది. జితేంద్ర రెడ్డి ట్రైలర్ రిలీజ్ అయింది. రియల్ లైఫ్ ఈవెంట్స్ ని బేస్ చేసుకొని వస్తున్న ఈ సినిమా రియలిస్టిక్ యాక్షన్ డ్రామాలా ఉంది. ఆల్సో రోటీ కపడా రొమాన్స్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే ప్రియదర్శి సారంగపాణి జాతకం మూవీ నుండి సారంగో సారంగా సాంగ్ రిలీజ్ అయింది. లిరిక్స్ చాలా అందంగా ఉన్నాయి అండ్ పాడింది అర్మాన్ మాలిక్ కాబట్టి సాంగ్ ఇంకా అందంగా ఉంది. మీరు కూడా వినేయండి. దేవకీ నందన వాసుదేవ మూవీ నుండి నమో ఈశ్వర సాంగ్ రిలీజ్ అయింది. శివభక్తులు మిస్ అవ్వకండి. అండ్ సాంగ్ విని శంకర్ మహాదేవన్ అనుకున్నారు, మన స్వర కీర్తన్ పాడారు. నిఖిల్ అప్పుడో ఎప్పుడో నుండి నీతో ఇలా సాంగ్ రిలీజ్ అయింది. ఆల్సో జితేందర్ రెడ్డి మూవీ నుండి ధీరారారా అండ్ ఈసారైనా మూవీ నుండి ఇన్స్పిరేషన్ సాంగ్ రిలీజ్ అయినాయి. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ లోకి వెళ్ళిపోతే SSMB 29 మూవీ కోసం లొకేషన్ స్కౌటింగ్ లో ఉన్న SS రాజమౌళి గారు ఒక పిక్ అప్లోడ్ చేశారండి. జస్ట్ సింహంతో ఆయన దిగిన పిక్ పెట్టారు. సింహం ఫోటో మీద బాబుని ట్యాగ్ చేశారంతే. అరాచకం అది. సోషల్ మీడియా షేక్ అయిపోయింది. ప్రస్తుతం ఈ మూవీ కోసం కెన్యా అంబోసిలి నేషనల్ పార్క్ లో లొకేషన్ స్కౌటింగ్ జరుగుతుంది. అండ్ అక్కడ ఆఫ్రికా టాలెస్ట్ పీక్ కిలిమంజారో కూడా ఉంది. సో ఈసారి విజువల్స్ అయితే మామూలుగా ఉండవు, ఫిక్స్ అయిపోండి. పుష్ప 2 మూవీలో స్పెషల్ సాంగ్ కి మొన్నటి వరకు శ్రద్ధ పేరు వినబడితే ఇప్పుడు శ్రీలీల అంటున్నారు. ఎవరు చేస్తున్నారు అనేది ఇంకా 3-4 days లో క్లారిటీ వచ్చేస్తుంది. కానీ మీరు చెప్పండి, శ్రీలీల ఆర్ శ్రద్ధ, ఎవరికి మీ ఓటు? అండ్ పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అల్లు అర్జున్ గారు బాలయ్య అన్స్టాపబుల్ లో ఒక ఎపిసోడ్ చేశారు. మూవీ రిలీజ్ కి దగ్గరలో టెలికాస్ట్ చేస్తారనుకుంటా. ప్రస్తుతం ప్రభాస్ గారు అనురాగపూడి మూవీ షూట్ చేస్తున్నారంట. ఈ షూట్ హైదరాబాద్ లో జరుగుతుంది. సో రాజసాబ్ మూవీ టీం హీరో లేని సీన్స్ షూట్ చేస్తున్నారు. అండ్ సందీప్ వంగా స్పిరిట్ కి సంబంధించి ఆల్రెడీ మ్యూజిక్ సిట్టింగ్ స్టార్ట్ చేసేశారు. ప్రభాస్ ఈ 2 మూవీస్ కంప్లీట్ చేసేస్తే ఇక కంప్లీట్ ఫోకస్ స్పిరిట్ మీదే పెట్టేయచ్చు. ఓజీ మూవీ నైట్ షూట్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకా జరుగుతున్నాయి. 18 days నుండి ఈ షూట్స్ జరుగుతున్నా కళ్యాణ్ గారు మాత్రం జాయిన్ అవ్వలేదు. మేబీ ఆయన పార్ట్ని హరిహర వీరమల్లులానే అమరావతిలో షూట్ చేస్తారేమో. మరి NTR నీల్ ప్రాజెక్ట్ పై ఇంకొంచెం క్లారిటీ రావాలి. మొన్నంతా సలార్ 2 స్టార్ట్ అవుతుంది అనే న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఆ న్యూస్ పోయి November 3rd వీక్ నుండి NTR నీల్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుద్ది అనే న్యూస్ వినిపిస్తుంది. జూనియర్ NTR గారు మాత్రం January నుండి అటెండ్ అవుతారంట. ఇందులో నిజమెంతో తెలియాలి అంటే ఇంకో 2 weeks వెయిట్ చేయాలి. చిరంజీవి గారికి అమితాబ్ గారి చేతుల మీదుగా ANR అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ ఈవెంట్ కి అక్కినేని ఫ్యామిలీతో పాటు చాలా మంది హీరోలు అటెండ్ అయ్యారు. కానీ ఫోకస్ మొత్తం ఒక దగ్గరే ఉంది, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఉన్నాడు అసలు ఆ బియర్డ్ లుక్ లో. కట్అవుట్ అద్దరిపోయింది అంతే. RC16 లుక్ అనుకుంటా. అండ్ November 16th నుండి మైసూర్ లో మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ట్ అవుతుందంట. అండ్ గేమ్ చేంజర్ మూవీ టీజర్ November 9th రిలీజ్ అవుతుంది. సినిమా January 10th కి రిలీజ్ అవుతుంది.
వెంకీ మామ అనిల్ రావుపూడి మూవీకి సంక్రాంతికి వస్తున్నామనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. సగం ప్రమోషన్స్ టైటిల్ తోనే అయిపోయిందిగా. ఏం వాడకం అనిల్ గారు. తండేల్ మూవీ రిలీజ్ పై ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకో 10 days షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందంట. డైరెక్టర్ చందు మొండెటి అయితే జనవరికి మేము రెడీగా ఉంటాం, కానీ చరణ్ గేమ్ చేంజర్ కోసం అల్లు అరవింద్ గారు అండ్ వెంకీ మామ సంక్రాంతికి వస్తున్నాం గురించి చైతన్య ఆలోచిస్తే మాత్రం సంక్రాంతికి రాము అని చెప్పేశారు. సో డెసిషన్ అయితే ప్రొడ్యూసర్ అండ్ హీరో చేతుల్లో ఉందన్నమాట. అండ్ ఈ వీక్ లో ప్రెస్ మీట్ ఉంటుంది అంటున్నారు. అప్పుడు క్లారిటీ వస్తే ప్రమోషన్స్ మెల్లిగా స్టార్ట్ చేస్తారు. సో చే ఫ్యాన్స్ అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టండి. ఎన్బీకే 109 మూవీ అప్డేట్స్ సరిగ్గా లేక డీలా పడిపోయిన బాలయ్య గారి ఫ్యాన్స్ కోసం ఈ మంత్ సెకండ్ వీక్ లో మూవీ టైటిల్ అండ్ విజువల్స్ రిలీజ్ చేస్తున్నారంట. రెడీగా ఉండండి. రవితేజ గారి 75th ఫిల్మ్ కి మాస్ జాతర అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు. ఆ ట్యాగ్ లైన్ చూసారా, మందే ఇదంతా అంట. మూవీ May 9th రిలీజ్ అవుతుంది. ప్రొడ్యూసర్ నాగవంశీ గారు 2029 ఎలక్షన్స్ కి ముందు ఒక పెద్ద స్టార్ హీరోతో పొలిటికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారంట. ఎవరై ఉంటారు ఆ పెద్ద స్టార్? ఎవరితో అయి ఉంటుందో లేదా ఎవరితో అయితే బాగుంటుందో సరదాగా మీరే గెస్ చేయండి. సైలెంట్ గా షూట్ జరుపుకుంటున్న విజయ్ దేవరకొండ అండ్ గౌతమ్ తిననూరి మూవీ గౌతమ్ KGF స్టైల్లో మూవీ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు. నందమూరి ఫ్యామిలీ నుండి 4th జనరేషన్ యాక్టర్ రాబోతున్నారు. పేరు నందమూరి తారక రామారావు. మీరు విన్నది కరెక్టే. YVS చౌదరి గారి డైరెక్షన్ లో చేస్తున్న మూవీకి సంబంధించి రీసెంట్ గా ఫస్ట్ దర్శన్ వీడియో రిలీజ్ చేశారు. కుర్రోడైతే చాలా బాగున్నాడు. వాయిస్ అండ్ తెలుగు ఉచ్చారణ కూడా చాలా బాగుంది. పర్ఫార్మెన్స్ కూడా బాగుంటే మంచి హీరో అవుతాడు. నాని హిట్ 3rd కేస్ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. మూవీ రిలీజ్ డేట్ గుర్తుందిగా, May 1st, 2025. ప్రశాంత్ వర్మ జై హనుమాన్ మూవీలో హనుమాన్ గా కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి యాక్ట్ చేస్తున్నారు. బాగా సెట్ అయ్యారు కదా హనుమాన్ లాగా. ఆనంద్ దేవరకొండ అండ్ 90s డైరెక్టర్ ఆదిత్య హసన్ మూవీ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది. దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ తెలుగు మూవీగా ఆకాశంలో ఒక తారా మూవీ చేస్తున్నారు. 4th హిట్ ఇన్ TFI లోడింగ్ అనమాట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 46th ఫిల్మ్ రణమండల మూవీ హనుమాన్ ద సేవియర్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ మూవీ పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి పొలిటికల్ పార్టీ TVK పబ్లిక్ మీటింగ్ జరిగింది. సూపర్ సక్సెస్ అనే చెప్పాలి. లక్షల్లో జనాలు అయితే వచ్చారు. విజయ్ కూడా చాలా ఆవేశంగా స్పీచ్ ఇచ్చారు. ఇంకో 2 years లో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. విజయ్ సీఎం అవుతారో లేదో చూడాలి మరి. శేఖర్ కమ్ముల ధనుష్ ఫిల్మ్ కుబేరా టీజర్ November 15th రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీ టాకీ పార్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో 2 songs మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయంట. మలయాళం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లూసిఫర్ కి సెకండ్ పార్ట్ గా వస్తున్న మోహన్ లాల్ గారి ఎంపురాన్ మూవీ నెక్స్ట్ ఇయర్ March 27th రిలీజ్ అవుతుంది. రాఘవ లారెన్స్ గారు తన 25th ఫిల్మ్ గా కాలభైరవ అనే మూవీ చేస్తున్నారు. ఈ మూవీని వీర అండ్ రాక్షసుడు ఫేమ్ రమేష్ వర్మ గారు డైరెక్ట్ చేస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ గారు డైరెక్ట్ చేస్తున్న సీకే పయనం మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. పాన్ ఇండియా ఫిల్మ్ త్రిముఖ మూవీ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ వీక్ రిలీజ్ అవబోయే మూవీస్ విషయానికి వస్తే ఉయ్యాల చంపాల డైరెక్టర్ విరించి వర్మ న్యూ మూవీ జితేందర్ రెడ్డి November 8th రిలీజ్ అవుతుంది. చేతన్ హెబా పటేల్ లీడ్స్ గా చేస్తున్న ధూమ్ధామ్ November 8th రిలీజ్ అవుతుంది. ఆల్సో రహస్యం ఇదం జగత్ అండ్ ఈశాన్ అయిన మూవీస్ కూడా November 8th రిలీజ్ అవుతున్నాయి. సత్యదేవ్ జీబ్రా మూవీ November 22nd రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం OTT రిలీజెస్ విషయానికి వస్తే గోపిచంద్ విశ్వం మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. జీవా ప్రియ భవాని సైఫై థ్రిల్లర్ బ్లాక్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. విజయ్ ఆంటనీ హిట్లర్ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తమిళ స్పోర్ట్స్ డ్రామా లబ్బర్ పందు హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో కూడా అవైలబుల్ ఉందంట. హార్ట్ బీట్ వెబ్ సిరీస్ తెలుగు Season 1 హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. అర్థమైందా అరుణ్ కుమార్ Season 2 ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారు ఈ వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎక్సైట్ చేస్తున్న 2 న్యూస్లు అంటే ఎక్సైటెడ్ న్యూస్ అంటే ఒకటి రాజమౌళి గారు షేర్ చేసిన ఫోటో డిస్క్రిప్షన్ చూసారా, ఆ సింహం పేరు బాబ్ జూనియర్ అంట. కొంతమంది ట్రోలింగ్ వాడే పేరుకి కూడా ఎలివేషన్ ఇచ్చేసి బాబ్ అంటే సెరెంగిటీ నేషనల్ పార్క్ కి కింగ్ రా బచ్చాస్ అని ఫ్యాన్స్ కూడా హై అయ్యేలా చేస్తారు జక్కన్న. ఇంకా షూట్ స్టార్ట్ అవ్వక ముందే ఇలా ఉంటే ఒకసారి షూట్ స్టార్ట్ అయితే ఇంకెన్ని హైస్ ఇస్తారో ఈయన. ఇంకా రెండోది గేమ్ చేంజర్ టీజర్ అండ్ పోస్టర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన పోస్టర్ అయితే ఊర మాసింది, అన్ఎక్స్పెక్టెడ్ అసలు. అండ్ నెక్స్ట్ వీక్ టీజర్ కూడా వచ్చేస్తుంది కాబట్టి దాంతో ఫిక్స్ అయిపోతుంది గేమ్ చేంజర్ మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాలి అనేది. అదండి గురుగారు. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.